టీశాట్కు స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం బి మరియు టీ లింఫోసైట్లు. రోగనిరోధక శక్తిలో లేదా రోగనిరోధక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనటువంటి రక్షణాత్మక కణాలను బి లింఫోసైట్లు మరియు టీ లింఫోసైట్లు అంటారు. సో పేర్లోనే మనకు చూడవచ్చు, బి అనగా బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి లింఫోసైట్లను బి లింఫోసైట్లని, టీ లింఫోసైట్లు అనగా ఇవి కూడా బోన్ మ్యారోలోనే ఉత్పత్తి అవుతాయి, కానీ వీటి యొక్క మెచ్యురేషన్ విల్ బి డన్ ఇన్ థైమస్ గ్రంథి. మానవుని యొక్క థైమస్ గ్రంథిలో అభివృద్ధి చెందేటువంటి కణాలను టీ లింఫోసైట్లు, మానవుని యొక్క థైమస్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి కణాలను టీ లింఫోసైట్స్ అని, బోన్ మ్యారో లేదా ఎముక మజ్జ లేదా పక్షుల్లో బర్సా ఫ్యాబ్రిసియస్ అనే భాగాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి లింఫోసైట్లను బి లింఫోసైట్లు అంటారు. మానవుని యొక్క రోగ నిరోధక వ్యవస్థలో లేదా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి కణాలుగా చెప్పవచ్చు. ఏదైనా ఒక వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ వ్యాధికారకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి దోహదం చేసే అత్యద్భుతమైన కణాలుగా బి మరియు టీ లింఫోసైట్లని చెప్పవచ్చు. సో వాస్తవానికి దిస్ టాపిక్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫర్ యూ ఎయిదర్ ఫర్ 5 మార్కర్ ఆర్ డైరెక్ట్లీ 10 మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో స్ట్రైట్ క్వశ్చన్లో వాట్ ఆర్ బి మరియు టీ లింఫోసైట్లు అనగానేమి, వాటి యొక్క విధులు మరియు పనిచేసే తీరుని వివరించమని అడగవచ్చు డైరెక్ట్గా 10 మార్క్స్కి, లేదా బి మరియు టీ లింఫోసైట్లు మానవ శరీరంలో ఏ విధంగా పనిచేస్తాయని క్లుప్తంగా వివరించమని 5 మార్కులు అడగడానికి అవకాశం ఉంది. సో ఈ బి మరియు టీ లింఫోసైట్లు యాంటీబాడీలను ఉత్పత్తి చేయటం ద్వారా వ్యాధికారక క్రిములతో పోరాడే సైనికులు. ఈ యాంటీబాడీస్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని యాంటీజన్ లేదా ప్రతిజనకం అంటారు. సో ఏదైనా ఒక వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని ప్రతిజనకం లేదా యాంటీజన్ అంటారు. ఈ ప్రతిజనకానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి అతి ముఖ్యమైనటువంటి కారకాలను ప్రతిరక్షకాలు అంటారు. ప్రతిరక్షకం. సో దీస్ ఆర్ నథింగ్ బట్ యాంటీబాడీస్. సో ఏదైనా ఒక వైరస్ మన శరీరంలోకి వచ్చినా, ఏదైనా ఒక బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చినా, వైరస్ లేదా బ్యాక్టీరియా కానీ ఏదైనా వ్యాధికారకం వస్తే దాని డస్ట్ కావచ్చు, పాలన్ గ్రెయిన్ కావచ్చు, ఏదైనా మన శరీరానికి సంబంధించకుండా ఉన్నది ఏదైనా వస్తే దాన్ని ప్రతిజనకం అంటారు. ఆ ప్రతిజనకానికి వ్యతిరేకంగా పోరాడే కారకాన్ని ప్రతిరక్షకం అంటారు. సో ఈ ప్రతిరక్షకం లేదా యాంటీబాడీస్ని బి లింఫోసైట్లు ఉత్పత్తి చేస్తాయి. బి మరియు టీ లింఫోసైట్స్ దే ప్రొడ్యూసెస్ ద యాంటీబాడీస్. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద బి లింఫోసైట్స్. సో వీటి యొక్క విధులు, ఇవి ఎలా తయారవుతాయి, వీటి యొక్క రసాయనిక నిర్మాణం ఎలా ఉంటుందని వీటి గురించి చర్చించిన తర్వాత విల్ గో ఫర్ ద టీ లింఫోసైట్స్. బి లింఫోసైట్లు యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యాధికారక క్రిములతో పోరాడే సైనికుల యొక్క సైన్యం లాంటిదని చెప్పవచ్చు. సో ఇటువంటి బి లింఫోసైట్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే, ఫస్ట్ యాక్చువల్గా బోన్ మ్యారో. బి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బోన్ మ్యారోని తెలుగులో ఎముక మజ్జ అని అంటారు. సో వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ద బోన్ మ్యారో ఆర్ ఎముక మజ్జ అంటే, ఈ బోన్ మ్యారో దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవ్వడానికి దోహదం చేస్తుంది. ఈ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అవుతాయి కాబట్టి వీటిని బి లింఫోసైట్లు అంటారు. వీటిని ఏమంటారు? బి లింఫోసైట్లు అంటారు. బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి లింఫోసైట్లను బి లింఫోసైట్లు అంటారు. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇఫ్ యూ లుక్ అట్ ద టీ లింఫోసైట్స్, సో బి లింఫోసైట్లు ఎప్పుడైతే ఇవి బోన్ మ్యారోలో ఉత్పత్తి అవుతాయో, ఇవి మరి పక్షులను చూసినప్పుడు పక్షుల్లో ఎముక మజ్జ అంత దృఢమైనటువంటి ఎముక మజ్జ లేదా బోన్ మ్యారో ఉండదు. సో పక్షుల్లో సరైనటువంటి లేదా దృఢమైనటువంటి బోన్ మ్యారో ఉండదు కాబట్టి పక్షుల్లో కనిపించే నిర్మాణాన్ని, పక్షులలో తెల్ల రక్త కణాలు బి లింఫోసైట్లను ఉత్పత్తి చేసే భాగాన్ని బర్సా ఫ్యాబ్రిసియస్ అంటారు. సో పక్షులలో బర్సా ఫ్యాబ్రిసియస్ మరియు మానవుల్లో బోన్ మ్యారోలో ఈ బి లింఫోసైట్లు ఉత్పత్తి అవుతాయి కాబట్టి కామన్గా బి అనే అక్షరంతో ఉంటుంది కాబట్టి వీటిని బి లింఫోసైట్లు అంటారు. ఈ లింఫోసైట్లు పక్షుల్లో బర్సా ఫ్యాబ్రిసియస్ మరియు మానవుల్లో మరియు మిగతా క్షీరదాల్లో ఎముక మధ్యలో తయారవుతుంది కాబట్టి వీటిని బి లింఫోసైట్లు అంటారు. సో ఇవి హ్యూమరల్ రోగ నిరోధక శక్తిని తీసుకొస్తుంది. దీన్ని బి లింఫోసైట్లు అంటారు. బి లింఫోసైట్లు బర్సా లేదా ఎముక మజ్జ ఆధారిత కణాలు. బి అనగా బర్సా లేదా బోన్ మ్యారో డిపెండెంట్ సెల్స్ అంటారు.
ఎముక మధ్య లేదా బర్సా ఫ్యాబ్రిసియస్లో ఉంటాయి కనుక వీటిని బి కణాలు అంటారు. బి లింఫోసైట్లు అనేవి ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణాలు. సో దెర్ ఆర్ 3 types of blood cells are of 3 types. One is RBC, number 2 WBC, number 3 platelets. సో ఆర్బీసీ రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ అనేటువంటి ఆర్బీసీలో ప్రధానంగా కేంద్రకం ఉండదు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ తెల్ల రక్త కణాలు, ఈ ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణాలే బి లింఫోసైట్స్ అంటారు. ఓకే, సో బి లింఫోసైట్లు అనేవి దే కమ్స్ అండర్ ఏ టైప్ కాల్డ్ యాజ్ ల్యూకోసైట్స్. ఓకే, సో ల్యూకోసైట్లలోని ఒక వర్గాన్ని బి లింఫోసైట్లుగా చెప్తారు. ల్యూకోసైట్లలో బోన్ మ్యారో లేదా బర్సా నుంచి ఉత్పత్తి అవుతాయి కాబట్టి వీటిని బోన్ మ్యారో లింఫోసైట్స్ లేదా బర్సా లింఫోసైట్లు అంటారు. మొత్తం వైట్ బ్లడ్ సెల్స్లో మొత్తం లింఫోసైట్ జనాభాలో ఈ బి లింఫోసైట్స్ ఆక్యుపై 23% ఆఫ్ ద పాపులేషన్. సో ద టోటల్ పాపులేషన్ ఆఫ్ దీస్ పర్టికులర్ బి లింఫోసైట్స్, మొత్తం లింఫోసైట్లలో బి లింఫోసైట్ల యొక్క పాపులేషన్ ఈస్ జస్ట్ 23%. సో వాట్ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అబౌట్ ద B lymphocytes? B lymphocytes will be having one single nucleus. So జాగ్రత్తగా వినండి. So what is the how many nuclei it is possessing? One nucleus. Okay, B lymphocytes contain one nucleus and non-granular. So వీటి లోపల ఎటువంటి కణితులు లాంటి నిర్మాణాలు లేదా గ్రాన్యూల్స్ ఆర్ ఆబ్సెంట్ అనమాట. సో ప్లెయిన్గా ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి కణద్రవ్యంలో ఎటువంటి గరుకు పదార్థాలు లేకుండా నాన్ గ్రాన్యులర్గా ఉంటాయి. మరియు ఇవి పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకుందాం. ఓకే, బి లింఫోసైట్స్. ఈ బి లింఫోసైట్స్ యొక్క కేంద్రకం కూడా పెద్ద కేంద్రకం ఉంటుంది. మరియు కణద్రవ్యం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. సో ఎప్పుడైతే కణంలో కేంద్రకం ఎక్కువ శాతం ఆక్రమిస్తుందో, కణంలో కేంద్రకం ఎక్కువ శాతాన్ని ఆక్రమించడం వల్ల సో కణద్రవ్యం యొక్క వాల్యూమ్ తగ్గుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కణద్రవ్యం తక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆర్బీసీ బి లింఫోసైట్స్ విత్ స్మాల్ న్యూక్లియస్, చిన్న కేంద్రకాన్ని కలిగినటువంటి బి లింఫోసైట్స్ చూస్తే, చిన్న కేంద్రకాన్ని కలిగినటువంటి బి లింఫోసైట్లలో కణద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ కణద్రవ్యం? కణంలో ఉన్నటువంటి ద్రవరూప పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. సో చిన్న కేంద్రకం ఉంటే ఎక్కువ కణద్రవ్యం ఉంటుంది, పెద్ద కేంద్రకం ఉంటుంది కాబట్టి తక్కువ కణద్రవ్యం ఉంటుంది. సో బి లింఫోసైట్స్ పెద్ద కేంద్రకాన్ని కలిగి మరియు కణద్రవ్యాన్నిచ్చే అంచు భాగంలో చాలా తక్కువ వాల్యూమ్లో కలిగి ఉంటాయి. సో లింఫోసైట్లు ఏం చేస్తాయి అంటే ఇవి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. సో దే ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ మరియు హ్యూమోరల్ రోగ నిరోధక శక్తిని తీసుకొస్తుంది. సో ఎప్పుడైతే ఎముక మధ్య నుంచి ఉత్పత్తి అవుతాయో కాబట్టి వీటిని బోన్ మ్యారో లింఫోసైట్స్ అని, ఇవి బర్సా ఫ్యాబ్రిసియస్ నుంచి ఉత్పత్తి అవుతాయి కాబట్టి బోన్ మ్యారో లింఫోసైట్స్ అని, అండ్ దే బిలాంగ్స్ టు వన్ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ కాబట్టి దే ఆర్ కన్సిడర్ యాజ్ వన్ టైప్ ఆఫ్ ల్యూకోసైట్స్. మరియు యాజ్ దే ఆర్ మోనోన్యూక్లియేట్, ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనించి చూస్తే వై ఇట్ ఈస్ హ్యావింగ్ లార్జర్ న్యూక్లియస్, ఎందుకు పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుందంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి వన్ ఆఫ్ ద ఎక్సైటింగ్ థింగ్, సో వీటిలో ఉన్నటువంటి యాంటీబాడీలు కావచ్చు, ఇమ్యూనోగ్లోబులిన్స్ కావచ్చు, యాంటీబాడీ లేదా ఇమ్యూనోగ్లోబులిన్స్ వీటిలో దాదాపుగా ప్రోటీన్లతో నిర్మితమైన పదార్థాలు, ప్రోటీన్లు. సో యాంటీబాడీలు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ బి లింఫోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్. బి లింఫోసైట్లు యాంటీబాడీల యొక్క ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఎప్పుడైతే బి లింఫోసైట్లు యాంటీబాడీల ఉత్పత్తికి దోహదం చేస్తాయో ఆటోమేటిక్గా మనం ఏం గమనించవచ్చు, ఈ యాంటీబాడీలు ప్రోటీన్లతో తయారవ్వాలి. సో ప్రోటీన్లు ఎక్కడి నుంచి తయారవుతాయి? కేంద్రకం నుంచి తయారవుతాయి. కేంద్రకంలో ఉన్నటువంటి జన్యు సమాచారం డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ సో ఒక కణం నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోటీన్లను నిర్దేశిస్తాయి. దాన్ని ప్రోటీన్ సింథసిస్ లేదా ప్రోటీన్ సంశ్లేషణ అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ద మోస్ట్ ఫెంటాస్టిక్ పాయింట్ ఏంటంటే, సో కేంద్రకం ఎక్కువ ఉండటం వలన ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు రావాలి. ఎందుకు కేంద్రకం ఎక్కువ ఉంది? ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు రావాలి. దేనికోసం ప్రోటీన్లు అవసరం? యాంటీబాడీల కోసం ప్రోటీన్లు అవసరం. సో ప్రోటీన్ల ఉత్పత్తి ఈ బి లింఫోసైట్లు, ఏదర్ బి లింఫోసైట్స్ కావచ్చు, టీ లింఫోసైట్స్ కావచ్చు, ఈ రెండు కణాల్లో మనకు కనిపించేటువంటి వన్ ఆఫ్ ద కామన్ ఫీచర్ అంటే కేంద్రకం ఎక్కువగా ఉంటాం, కణద్రవ్యం తక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో కూడా ఇటువంటి క్వశ్చన్ అడగచ్చు. బి మరియు టీ లింఫోసైట్ల మధ్య ఉన్నటువంటి
సామీప్య లక్షణం ఏంది అన్నప్పుడు బి లింఫోసైట్లకు మరియు టీ లింఫోసైట్లకు ఉన్నటువంటి కామన్ ఫీచర్ అంటే రెండిటిలోని కేంద్రకం పెద్ద కేంద్రకం ఉంటుంది. ఎందుకు కేంద్రకం ఉంది? కేంద్రకం పెద్దగా ఉండటం వల్ల అవి ఎక్కువ మోతాదులో ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేస్తాయి. ఓకే, అది. సో ఇవి శోషరస కణుపులు మరియు ప్లీహంలో అధికంగా కేంద్రీకృతమై ఉంటాయి. సో వై ద ప్లీహం, వై స్ప్లీన్? సో ప్లీహాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాను? స్ప్లీన్ అంటారు. ఎందుకు ఈ బి లింఫోసైట్లు కావచ్చు, టీ లింఫోసైట్లు ప్లీహంలో ఎక్కువగా ఉంటాయంటే, ఇక్కడ మీరు గమనించాల్సిన వన్ ఇంపార్టెంట్ థింగ్, ఆర్బీసీ యొక్క జీవితకాలం 120 రోజులు. ద లైఫ్ ఆఫ్ ఆర్బీసీ ఇస్ 120 days. 120 రోజుల జీవితకాలం తర్వాత ఆర్బీసీ ప్లీహానికి చేరుతుంది. రోజు వచ్చి వెళ్తూ ఉంటాయి, కానీ ఎప్పుడైతే 120 రోజుల తర్వాత వస్తాయో ఆ 120 రోజుల తర్వాత ఇవి చాలా సాగుదల సామర్థ్యాన్ని కోల్పోతాయి. అప్పుడు ప్లీహంలో ఉన్నటువంటి, గెటింగ్ మై పాయింట్, ప్లీహంలో ఉన్నటువంటి రక్తకేశ నాళికల మధ్య చిక్కుకుపోయి ఏమవుతుంది? ఆర్బీసీ విచ్ఛిన్నం చెందుతుంది. సో ఇవి ఎక్కడైనా సరే ఎర్ర రక్త కణాలు ప్లీహంకి చేరిన తర్వాత ప్లీహంలో ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెంది, ఆ ప్లీహంలో ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెందిన తర్వాత ఈ ప్లీహంలో ఆల్రెడీ బి లింఫోసైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ రక్తంలో ఉన్నటువంటి ఏదైనా వ్యాధి కారకాన్ని అటాచ్ చేయడానికి, దాన్ని సంహరించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క రక్త కణం ఏదో ఒక సందర్భంలో ప్లీహంలోకి వస్తుంది. కనుక బి లింఫోసైట్స్ మరియు టీ లింఫోసైట్స్ ప్లీహం దగ్గర కాపుగాసి ఉంటే కంపల్సరిగా రక్తంలోకి ప్రవేశించిన వ్యాధి కారకం, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, డస్ట్ కావచ్చు, ఏదైనా వ్యాధి కారకం, ఆ వచ్చినటువంటి వ్యాధి కారకం చంపటానికి, ఆ వచ్చినటువంటి వ్యాధి కారకాన్ని సంహరించడానికి ఈ బి మరియు టీ లింఫోసైట్లు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఎక్కడ ఉండాలి? ఇవి ప్లీహంలో ఉండాలి. ఎందుకు ప్లీహంలో ఉండాలి? ప్రతిరోజు ప్రతి ఒక్క రక్త కణం ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన మానవ శరీరంలోని భాగం ప్లీహం కాబట్టి. సో ఎప్పుడైతే ఇవి ప్లీహానికి వస్తాయో, ప్లీహం దగ్గర ఈ బి లింఫోసైట్స్ ఉండి వాటిని సంహరించడానికి దోహదం చేస్తాయి. అందువల్లనే బి లింఫోసైట్స్ శోషరస కణుపులు మరియు ప్లీహంలో అధికంగా కేంద్రీకృతమై ఉంటాయి. అవి ఎముక మధ్య యొక్క హెమటోపాయిటిక్ మూలకణాల నుంచి తీసుకోబడతాయి. సో ఎముక మధ్యలోనే పరిపక్వతం చెందుతాయి. సో ప్రొడక్షన్ ఆఫ్ బి లింఫోసైట్స్, వీటి యొక్క తయారీ, బి లింఫోసైట్ల యొక్క తయారీ ఎక్కడ జరుగుతుందంటే ఎముక మధ్యలో జరుగుతుంది. సో ఈ బి లింఫోసైట్లను తయారు చేసేటువంటి కణాలను హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ as వాట్ నానా? హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్. సో బి లింఫోసైట్స్ ఎముక మధ్యలో తయారవుతాయి కాబట్టి ఎముక మధ్యలో తయారయ్యేటువంటి ఈ బి లింఫోసైట్స్ ప్రత్యేకంగా ఒక హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనే మూలకణాల ద్వారా తయారవుతాయి. ఇవి ఎముక మధ్యలో తయారవుతాయి, మరి ఎముక మధ్యలోనే మెచ్యూరేషన్ లేదా పరిపక్వతం చెందటం గమనించవచ్చు. సో బి లింఫోసైట్స్ ఆర్ మోనోన్యూక్లియేట్, నాన్ గ్రాన్యులర్ న్యూక్లియోసైట్లు. ఇవి పెద్ద కేంద్రకాన్ని మరియు కణద్రవ్యాన్ని తక్కువ కలిగి ఉంటాయి. సో ఇవి రక్తం మరియు శోషరసనాళాల్లో కనిపిస్తాయి. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్ బ్లడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ శోషరసనాళాల్లో కూడా కనిపిస్తాయి. అవి శోషరస కణుపులు మరియు శోషరస కణుపులు అంటే లింఫాటిక్ సిస్టమ్ అంటారు. సో లింఫాటిక్ సిస్టమ్, ఓకే. కణుపులు మరియు ప్లీహంలు అధికంగా కేంద్రీకృతమై ఉంటాయి. అవి ఎముక మధ్య యొక్క హెమటోపాయిటిక్ మూలకణాల నుంచి తీసుకోబడతాయి మరియు ఎముక మధ్యలోనే పరిపక్వతం చెందుతాయి. దే విల్ మెచ్యూర్ ఎట్ బోన్ మ్యారో అండ్ దే ప్రొడ్యూసెస్ ఎట్ బోన్ మ్యారో. అండ్ పక్షులలో బి లింఫోసైట్లు ఎముక మధ్య యొక్క హెమటోపాయిటిక్ మూలకణాల నుంచి తీసుకోబడతాయి. పక్షుల్లో కూడా బి లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆర్గాన్ ఏమని చెప్పుకున్నాం? బర్సా ఆఫ్ ఫ్యాబ్రిసియస్ అని చెప్పుకున్నాం కదా, బర్సా ఆఫ్ ఫ్యాబ్రిసియస్. సో పక్షులలో కూడా పక్షుల్లో బి లింఫోసైట్లు బర్సా ఆఫ్ ఫ్యాబ్రిసియస్లు ఉత్పత్తి అయినా ఇవి మధ్య యొక్క హెమటోపాయిటిక్ మూలకణాల నుంచి తీసుకోబడతాయి. దే విల్ బి టేకెన్ ఫ్రమ్ ద హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్. సో దే విల్ బి టేకెన్ ఫ్రమ్ ద హెమటోపాయిటిక్ మూలకణాల నుంచి తీసుకోబడతాయి. మరియు ఇవి అభివృద్ధి చెందడం, సో తయారు కావటం హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి, మరియు మెచ్యురేషన్ విల్ బి ఇన్ ఫ్యాబ్రిసియస్, బర్సా ఆఫ్ ఫ్యాబ్రిసియస్లో అభివృద్ధి చెందాయి. సో పక్షులలో బి లింఫోసైట్ల యొక్క ఉత్పత్తి ఎముక మధ్యలో జరుగుతుంది, కానీ వాటి యొక్క పరిపక్వత లేదా వాటి యొక్క మెచ్యురేషన్ అంటే కెన్ బి సీన్ ఇన్ ద ఆర్గాన్ కాల్డ్ as బర్సా ఆఫ్ ఫ్యాబ్రిసియస్. సో జాగ్రత్తగా గమనించండి. సో క్లారిటీ ఉండాలి. బి లింఫోసైట్లు
పక్షులు కాకుండా మిగిలిన క్షీరదాల్లో బి లింఫోసైట్లు ఎముకల్లోనే ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి, ఎముక మధ్యలో అభివృద్ధి చెందుతాయి, పరిపక్వతం చెందుతాయి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ బి లింఫోసైట్లు పక్షులలో ఎముక మధ్యలో ఉత్పత్తి అయ్యి బర్సా ఫ్యాబ్రిసియస్లో పరిపక్వతం చెందుతాం గమనించవచ్చు. సో ఫ్యాబ్రిసియస్ యొక్క బర్సాలు పరిపక్వతం చెందుతాయి. బి ఘటం యొక్క బి సెల్ యొక్క ఉపరితలంపై బి లింఫోసైట్ల యొక్క ఉపరితలంపై వీ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ బి సెల్ రిసెప్టార్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బి సెల్ లైక్ దిస్, బి లింఫోసైట్, దీని లోపల పెద్ద కేంద్రకం ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ బి లింఫోసైట్ యొక్క ఉపరితలంపై మనకి ఏం కనపడతాయి అంటే బి లింఫోసైట్ యొక్క ఉపరితలంపై బీసీఆర్లు కనపడతాయి. బీసీఆర్ స్టాండ్స్ ఫర్ వాట్? బి సెల్ రిసెప్టార్స్. బీసీఆర్ స్టాండ్స్ ఫర్ బి సెల్ రిసెప్టార్స్. సో ఈ బి సెల్ రిసెప్టార్స్ ఎప్పుడైతే జాగ్రత్తగా గమనించండి అన్న, వ్యాధికారకం ఎప్పుడైనా వచ్చి ఈ బీసీఆర్ మీద అటాచ్ అవుతుంది. ఓకే, అది బ్యాక్టీరియా కావచ్చు, అది కరోనా వైరస్ కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, ఏదైనా సరే ఒక బి లింఫోసైట్ యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి బి సెల్ రిసెప్టార్స్ మీద అతుకుబడుతుంది. ఇప్పుడు ఇవి ఎక్కడో నేను చెప్పుకున్నాము, బి లింఫోసైట్లు ఎక్కడ వెయిట్ చేస్తున్నాయి? ప్లీహంలో ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడైతే మన రక్తంలోకి వైరస్ వచ్చి రక్తం మరలా ప్లీహం వరకు వెళ్ళినప్పుడు ఈ బి సెల్ రిసెప్టార్స్ మీదకి వచ్చి ఈ వైరస్ అతుకుబడుతుంది. సో ఇటువంటి ప్రతి ఒక్క కణం మీద 1,00,000 వరకు బి సెల్ రిసెప్టార్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బి సెల్ రిసెప్టార్స్ యాంటీజెన్ లేదా వ్యాధికారకంతో బంధించబడుతుందో అప్పుడు బి సెల్ విల్ బి హైలీ ఎక్సైటెడ్ అండ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు ప్రొడ్యూస్ 2 types of cells. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్. సో B cell will be activated through the attachment of the antigen. ఎప్పుడైనా వ్యాధికారకం B cell మీద అతుకుబడినప్పుడు ఆ B cell నుంచి we can see the formation of B cell. వ్యాధికారకం వచ్చి అతుకుబడినప్పుడు B cell నుంచి 2 రకాలైనటువంటి కణాలు ఉత్పత్తి అవుతాయి. ఒకటి ప్లాస్మా కణాలు గుర్తుపెట్టుకున్నాను. ఇది బి సెల్స్ యొక్క చాలా ఉత్కృష్టమైన చర్య, అంటే చాలా అత్యద్భుతమైన చర్య. ఏంటంటే ఎప్పుడైతే వ్యాధికారకం వచ్చి బి సెల్ మీద అతుకబడుతుందో తప్పనిసరిగా ఆ సందర్భంలో బి సెల్ చైతన్యవంతమై బి సెల్ నుంచి 2 రకాలైనటువంటి కణాలు ఉత్పత్తి అవుతాయి. ఒకటి ప్లాస్మా కణాలు, 2 మెమరీ బి కణాలు. ప్లాస్మా కణాలు మరియు మెమరీ బి కణాలు. సో ఎప్పుడైతే ఈ ప్లాస్మా కణాలు, ఈ మెమరీ బి కణాలు ఏర్పడతాయి, ఈ ప్లాస్మా కణాల నుంచి ప్లాస్మా కణాలు వెళ్ళి ఈ వ్యాధికారకం ఏదైతే యాంటీజెన్ వచ్చి ఈ బి సెల్ రిసెప్టార్ మీద అతకబడి ఉందో దాన్ని వెళ్ళి ధ్వంసం చేస్తాయి. దే విల్ గో అండ్ డిస్ట్రాయ్ ద బి సెల్ యాంటీజెన్ విచ్ హ్యాస్ బీన్ అటాచ్డ్ టు ద బి సెల్ రిసెప్టర్. ఏదైతే ప్రతిజనకం బి సెల్ రిసెప్టార్ మీద అతకబడి ఉందో దానిని బి సెల్ నుంచి ఉత్పత్తి అయినటువంటి ప్లాస్మా కణాలు చంపేస్తాయి, ధ్వంసం చేసేస్తాయి. నెక్స్ట్ ఈ మెమరీ బి కణాలు ఏం చేస్తాయి అంటే they will try to have the memory of that particular B cells. They will be having the memory of the B cells. సో వ్యాధికారకాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ యాంటీజెన్ ఎవరు చంపేస్తున్నారు? ప్లాస్మా కణాలు చంపేస్తున్నాయి. మెమరీ బి కణాలు ఏం చేస్తున్నాయి? ఈ వ్యాధికారకాన్ని గుర్తుపెట్టుకోండి. సో దే విల్ ట్రై టు సేవ్ ఇట్ ఇన్ దేర్ ఫ్లాష్ మెమరీ. సో శాశ్వతంగా వాటిని మెమరీ అంటే జ్ఞాపకం. సో ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాయి? ఎప్పుడైతే అవి ఈ మెమరీ బి కణాలు ఆ వ్యాధికారకాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ వ్యాధికారకం మానవ శరీరంలోకి వస్తాయి, ఈ మెమరీ కణాలు వాటి మీద ధ్వంసం చేయడానికి ట్రై చేస్తుంటాయి. సో బి లింఫోసైట్ల మీద వ్యాధికారకం వచ్చి అటాచ్ అవుతుంది. ఎక్కడ అటాచ్ అవుతుంది? బీసీఆర్ మీద అటాచ్ అవుతుంది. బీసీఆర్ అనగానేమి? బి సెల్ రిసెప్టార్. బీసీఆర్ అనగా బి సెల్ రిసెప్టర్. ఎప్పుడైతే బి సెల్ రిసెప్టార్ మీదకి వ్యాధికారకం వచ్చి అటాచ్ అయిందో ఆటోమేటిక్గా ఈ మెమరీ బి సెల్స్ బి లింఫోసైట్ నుంచి ప్లాస్మా కణాలు మరియు మెమరీ బి కణాలు వస్తాయి. ఈ ప్లాస్మా కణాలు ఏమో బి లింఫోసైట్ వ్యాధికారకాన్ని చంపేస్తున్నాయి. మెమరీ బి కణాలు వెళ్ళి ఈ వ్యాధికారకాన్ని గుర్తించుకుంటాయి. సో 1,00,000 వరకు ఉన్నటువంటి బి సెల్ రిసెప్టార్లు బీసీఆర్ యాంటీజెన్తో బంధించబడినప్పుడు బి సెల్ చైతన్యం అవుతుంది. సో సక్రియం చేయబడిన బీకను దాని ద్వారా ఉత్పత్తి అయినటువంటి బీకను ఏం చేస్తుందంటే ప్లాస్మా కణాలు మరియు బి కణాలుగా ఉత్పత్తి అవుతుంది. ప్లాస్మా కణాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. ఆ యాంటీబాడీలు వెళ్ళి
ఆ యాంటీబాడీలు వెళ్ళి వ్యాధి కారకాన్ని చంపేస్తాయి. మెమరీ బి కణాలు సెకండరీ ఇమ్యూనిటీని ప్రేరేపిస్తాయి. అంటే సెకండరీ ఇమ్యూనిటీ అంటే ఏంది? సో ఎప్పుడైనా ఆ వ్యాధి కారకం మానవ శరీరంలోకి మరొకసారి వచ్చినప్పుడు వాటిని గుర్తించుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇలా బి సెల్స్లో 6 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 ప్లాస్మా కణాలు, నెంబర్ 2 బి సెల్స్, నెంబర్ 3 AB1 సెల్స్ మరియు B2 సెల్స్ అని ప్రధానంగా కనిపించేటువంటి 4. నెంబర్ 4 B1 సెల్స్, B2 సెల్స్, నెక్స్ట్ MZB సెల్స్, మార్జినల్ జోన్ బి సెల్స్ అండ్ FOB సెల్స్, 4B సెల్స్ అని కూడా ఉంటుంది, ఫాలిక్యులర్ బి సెల్స్. సో ఇవి 6 రకాలైనటువంటి బి లింఫోసైట్లు. బి లింఫోసైట్లు ప్రధానంగా 6 రకాలు ఉంటాయి. వాట్ ఆర్ ద 6 టైప్స్ ఆఫ్ బి లింఫోసైట్స్? 6 టైప్స్ ఆఫ్ బి లింఫోసైట్స్ ఆర్ నథింగ్ బట్ నెంబర్ 1 వీ కెన్ సే ప్లాస్మా కణాలు. ఏం చేస్తాయని చెప్పుకున్నాం? యాంటీబాడీలను ఉత్పత్తి చేసి యాంటీబాడీలు వెళ్ళి ప్రతిజనకాన్ని చంపేటువంటి సామర్థ్యం కలిగినవి ప్లాస్మా కణాలు. మెమరీ బి సెల్స్ ఏం చేస్తాయి? వ్యాధి కారకాన్ని గుర్తించుకుంటాయి. మరియు ఈ మిగిలిన 4 ప్రధానమైనవి B1 సెల్స్, B2 సెల్స్ మరియు మార్జినల్ జోన్ బి సెల్స్, FOB సెల్స్ మరియు వీటితో పాటుగా ఈ క్రింద పేర్కొన్న అనేక రకాలైనటువంటి సెల్స్ కనిపిస్తాయి. అసలు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ యాంటీబాడీస్? సో ఈ బి లింఫోసైట్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో దే ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. బి లింఫోసైట్ల యొక్క ప్రధానమైనటువంటి విధుల్లో దే ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. ఎలా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పుకున్నాం. ఏ విధంగా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి? దే విల్ స్టిమ్యులేట్ ద కాన్సెప్ట్, దే విల్ ప్రొడ్యూసెస్ ద కాన్సెప్ట్ కాల్డ్ as ప్లాస్మా సెల్స్. ప్లాస్మా కణాలను ఉత్పత్తి చేసి, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఈ ఉత్పత్తి కాబడినటువంటి ప్లాస్మా కణాల నుంచి యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఓకే, సో ఎలా ప్లాస్మా కణాలు ఉత్పత్తి అవుతాయి చెప్పుకున్నాం. సో ఈ యాంటీబాడీలు ఎవరిని చంపుతాయి? వ్యాధి కారకాలను చంపుతాయి. నెక్స్ట్ కణాంతర వ్యాధికారక క్రిములను సంహరిస్తాయి. సో రెండు కణాల మధ్య ఉన్నటువంటి వ్యాధి కారక క్రిములు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ ఏ అండ్ దిస్ ఇస్ సెల్ బి. ఈ 2 కణాలు ఏ మరియు బి కణాల మధ్యలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధికారక క్రిములను చంపుతాయి. ఆ చంపే క్రమంలో అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కణాంతర వ్యాధికారక క్రిములను చంపుతాయి. నెక్స్ట్ ఫాగోసైటోసిస్. చంపిన తర్వాత ధ్వంసం చేయబడినటువంటి వ్యాధికారకాన్ని శరీరం నుంచి బయటకు పంపుతాయి. దే సెండ్ ద ప్యాథోజన్ అవుట్ ఆఫ్ ద బాడీ. సో చంపేసినటువంటి వ్యాధికారకాన్ని బయటకు పంపుతాయి. ఇవి యాంటీజెన్ ప్రజెంట్ కణాల పాత్ర నిర్వర్తిస్తాయి. సో ఎప్పుడైతే వ్యాధికారక సో యాంటీజెన్లను స్వీకరించడానికి దోహదం చేస్తాయి. దే ట్రై టు రిసీవ్ ద యాంటీజెన్స్. సో ఎందుకని? ప్రతి బి లింఫోసైట్ పై 1,00,000 వరకు బీసీఆర్లు ఉన్నాయి కదా. వాట్ ఈస్ బీసీఆర్? బి సెల్ రిసెప్టర్. ఎప్పుడైతే వీటి యొక్క ఉపరితలంపై 1,00,000 బీసీఆర్లు ఉన్నాయో, ఇవి 1,00,000 బీసీఆర్లపై మనకి ఎవరు కనపడతారు? ప్రతి ఒక్క బీసీఆర్ పై ఒక యాంటీజెన్ వచ్చి అతుకబడిన సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని ఏమనొచ్చు? యాంటీజెన్ ప్రెజెంట్ కణాలు అంటారు. వీటిని ఏమంటారు? యాంటీజెన్ ప్రెజెంట్ కణాలు అంటారు. ఓకే, సో అది బి లింఫోసైట్లకు సంబంధించినటువంటి ప్రధానమైన సమాచారం. నెక్స్ట్ టీ లింఫోసైట్స్. వాట్ ఆర్ టీ లింఫోసైట్స్? సో టీ లింఫోసైట్స్ అనగా థైమస్ గ్రంథి థైమస్ గ్రంథి. సో మనం కరోనా సందర్భంలో చూసుంటాం. కరోనాలో మనం చాలా విస్తృతంగా గమనించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో కరోనాలో 13 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు అసలు ప్రాణాంతకం కాలేదు. సో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందని శిశువుల్లో కరోనా వైరస్ ఏ సందర్భంలో కూడా ప్రాణాంతకం కాలేదు. ఎందుకు ప్రాణాంతకం కాలేదంటే, చిన్నారుల్లో కనిపించేటువంటి అతి ముఖ్యమైన గ్రంథి ఈజ్ నథింగ్ బట్ థైమస్ గ్రంథి. 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులలో కనిపించే అతి ముఖ్యమైన గ్రంథి థైమస్ గ్రంథి. సో ఈ థైమస్ గ్రంథి ఏం చేస్తుందంటే, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద థైమస్ గ్రంథి అంటే, ఇది థైమస్ గ్రంథి శరీరంలో ట్రై టు అండర్స్టాండ్, థైమస్ గ్రంథి శరీరంలో అనేక రకాలైనటువంటి విధులను చేస్తుంది. ఏం చేస్తుంది? సో ఇది థైమోసిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ హార్మోన్ కాల్డ్ యాస్ థైమోసిన్. సో ఈ థైమస్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి థైమోసిన్ అనే హార్మోన్, థైమస్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే థైమోసిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇది అనేక రకాలైనటువంటి చర్యలను చేస్తుంది. సో ఈ థైమస్ గ్రంథి ద్వితీయ లైంగిక లక్షణాలు ఎప్పుడైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ప్రొడ్యూస్ అవుతాయో, థైమస్ గ్రంథి యొక్క
ఉత్పత్తి లేదా థైమస్ గ్రంథి యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉంటుంది. సో థైమస్ గ్రంథి ఉన్నంత వరకు వారిలో రోగనిరోధక శక్తి చాలా దృఢంగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఎలా అంటే ఈ టీ లింఫోసైట్ల యొక్క ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది అంటే టీ లింఫోసైట్ల యొక్క ఉత్పత్తి బోన్ మ్యారోలో జరుగుతుంది. టీ లింఫోసైట్ల యొక్క ఉత్పత్తి బోన్ మ్యారోలో జరుగుతుంది. కానీ టీ లింఫోసైట్ల యొక్క మెచ్యురేషన్ ఆఫ్ ద టీ లింఫోసైట్స్ కెన్ బి సీన్ ఇన్ ద గ్లాండ్ కాల్డ్ యాస్ థైమస్ గ్రంథి. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది. బి లింఫోసైట్లు బోన్ మ్యారోలో పరిపక్వం చెందుతాయి కాబట్టి వాటిని బి లింఫోసైట్స్ అని, థైమస్ గ్రంథిలో పరిపక్వతం చెందుతాయి కాబట్టి వాటిని టీ లింఫోసైట్స్ అంటారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. బోన్ మ్యారోలో మెచ్యూరేషన్ అవుతాయి కాబట్టి వాటిని బి లింఫోసైట్స్, థైమస్ గ్రంథిలో మెచ్యూర్ అవుతాయి కాబట్టి వాటిని టీ లింఫోసైట్స్ అంటారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బి మరియు టీ లింఫోసైట్లలో ఉన్నటువంటి కామన్ ఫీచర్ రెండూ కూడా బోన్ మ్యారోలోనే తయారవుతాయి. పరిపక్వత వచ్చి బి లింఫోసైట్స్ బోన్ మ్యారోలోను, టీ లింఫోసైట్స్ థైమస్ గ్రంథిలోను తరుగుతాయి. సో ఈ టీ లింఫోసైట్లు అనేవి పెర్ఫోరిన్, గ్రాన్జైమ్, గ్రాన్లైసిన్, ఇంటర్ఫెరాన్ మరియు మొదలైన సైటోటాక్సిన్లు ఉత్పత్తి చేయడం ద్వారా వ్యాధికారక క్రిములతో పోరాడే సైనికుల యొక్క సైన్యం అన్నమాట. సో టీ లింఫోసైట్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్? టీ లింఫోసైట్లు ఎలా వ్యాధికారకాన్ని చంపేస్తాయి అంటే పెర్ఫారిన్, ఓకే, నెక్స్ట్ గ్రాన్జైమ్ అండ్ గ్రాన్లైసిన్ మరియు ఇంటర్ఫెరాన్. బి లింఫోసైట్లు ఎలా సంహరించినాయి? ప్లాస్మా కణాలు, మెమరీ బి కణాల ద్వారా సంహరించినాయి కదా. కానీ టీ లింఫోసైట్లు వ్యాధికారకాన్ని ఎలా సంహరిస్తున్నాయి అంటే పెర్ఫోరిన్, గ్రాన్జైమ్, గ్రాన్లైసిన్ మరియు ఇంటర్ఫెరాన్ అనే సైటోటాక్సిన్లను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యాధికారక క్రిములను చంపుతాయి. థైమస్లో పక్వానికి వచ్చే మరియు కణ మధ్యవర్తిత్వ రోగనిరోధక శక్తిని తీసుకొచ్చే ల్యూకోసైట్ను టీ లింఫోసైట్ అంటారు. సో థైమస్ గ్రంథిలో పక్వానికి వస్తుంది మరియు కణాల మధ్య రోగనిరోధక శక్తిని, కణాంతర్గత కణాల మధ్య, సో ఈ కణంలోకి రోగనిరోధక శక్తి వచ్చింది వెంటనే ఈ కణానికి తర్వాత ఉన్నటువంటి కణానికి కూడా రోగనిరోధక శక్తిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి లింఫోసైట్లు కాబట్టి వీటిని కణ మధ్యవర్తిత్వ రోగనిరోధక శక్తిని తీసుకొచ్చే కణాలు అంటారు. లింఫోసైట్లు థైమస్ ఆధారిత కణాలు. థైమిక్ హార్మోన్ల ప్రభావంతో అవి పరిపక్వత చెందుతాయి. దే మెచ్యూర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద థైమస్ గ్లాండ్. టీ లింఫోసైట్లు పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటాయి మరియు తక్కువ కణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. సో ఇవి ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణాలు మరియు ఇవి కూడా ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం? ప్లీహంలో ఉంటాయి. సేమ్ పాయింట్స్, ద కామన్ పాయింట్స్ ఆర్ సేమ్ ఫర్ బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్. కానీ టీ లింఫోసైట్స్లో మనకేం కనబడుతుందంటే థైమస్ గ్రంథి ఈ థైమస్ గ్రంథి తప్ప మిగతా బి అండ్ టీ లింఫోసైట్స్ ఉత్పత్తి ఒకటే మరియు వాటి యొక్క కణాల్లోని కేంద్రకం యొక్క ఆకారం ఒకటే. వాటి నుంచి విడుదలయ్యేటువంటి తెల్ల రక్త కణాలు అవి తెల్ల రక్త కణాలకు సంబంధించినవి. వాటిలో ఉన్నటువంటి కణద్రవ్యం ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుంది. బి లింఫోసైట్లకి టీ లింఫోసైట్లకి ప్రధానమైన వ్యత్యాసం అంటే దట్ ఈస్ ద పాయింట్. బి లింఫోసైట్లు పరిపక్వత బోన్ మ్యారోలో, టీ లింఫోసైట్ల యొక్క పరిపక్వత థైమస్ గ్రంథిలో జరుగుతుంది. ఎలాగైతే బి లింఫోసైట్స్ యొక్క ఉపరితలంపై బి సెల్ రిసెప్టార్ ఉంటుందో టీ లింఫోసైట్స్ యొక్క ఉపరితలంపై కూడా టీ సెల్ రిసెప్టార్ ఉంటుంది. సో టీసీఆర్ ఆధారంగా టీ సెల్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఆల్ఫా బీటా టీ కణాలు మరియు డెల్టా టీ సెల్స్. ఆల్ఫా బీటా టీ సెల్స్ అండ్ డెల్టా టీ సెల్స్. టీ కణాలు కణాల మధ్యవర్తిత్వ రోగనిరోధక ప్రతిస్పందన తీసుకొస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం మీదకు రోగనిరోధక శక్తి ఉంది. సో ఈ కణం నుంచి మరొక కణానికి రోగనిరోధక శక్తిని, కణ ఆధారిత రోగనిరోధక శక్తిని తీసుకురావడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. ఇవి కణాల లోపల దాగి ఉన్న బ్యాక్టీరియాను మరియు వైరస్లను చంపుతాయి. సో బి లింఫోసైట్స్ ఏం చేస్తున్నాయి? కణాల మధ్య ఉన్నటువంటి వ్యాధికారకాలను చంపడానికి బి లింఫోసైట్స్. కానీ కణంలోకి ప్రవేశించినటువంటి వ్యాధికారకాన్ని చంపేది ఎవరు? టీ లింఫోసైట్స్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. బి లింఫోసైట్లేమో కణాల మధ్య ఉన్నటువంటి కణద్రవ్య ప్రాంతంలో వ్యాధికారక క్రిములను చంపేవి బి లింఫోసైట్స్. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ కణంలో ఉన్నటువంటి కణద్రవ్యంలోకి వచ్చినటువంటి వ్యాధికారక క్రిములను చంపేవి టీ లింఫోసైట్స్. ఇవి కణాల లోపల దాగి ఉన్న బ్యాక్టీరియా మరియు వైరస్లను చంపుతాయి. ఇవి
వైరస్లు సోకిన కణాలను కూడా చంపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ ఇలా ఉంది. ఓకే, ఈ వైరస్ని యాక్చువల్గా వైరస్ అనేది ఇమ్మోర్టల్, మరణం లేనటువంటి జీవి అంటే వైరస్. సో ఎప్పుడైతే వైరస్ కణం లోపలికి వచ్చిందో, వన్స్ ద వైరస్ ఎంటర్స్ ఇన్ టు ద సెల్, సో ఆటోమేటిక్గా వీ కెన్ విట్నెస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, కణం లోపలికి వచ్చినటువంటి వైరస్ని చంపలేక కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది, ఈ కణాన్ని చంపేస్తుంది. వైరస్ సోకిన అంటే వైరసే కాదు, వ్యాధికారకం సోకిన కణాలను సంహరిస్తాయి. ఇవి ట్యూమర్ సెల్స్ని కూడా చంపేస్తాయి. దే ఆల్సో ట్రై టు కంట్రోల్ ట్యూమర్ సెల్స్. క్యాన్సర్కి కారణమైనటువంటి ట్యూమర్ సెల్స్ను చంపేస్తాయి. ఇవి టీ కణాలు అంటుకట్టడంను, సో దే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిష్యూ గ్రాఫ్టింగ్ అంటారు, టిష్యూ గ్రాఫ్టింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, కాలేయం వేరొక వ్యక్తి యొక్క కాలేయాన్ని మరొక వ్యక్తితో అటాచ్ చేసినప్పుడు, కానీ ఒక వ్యక్తి యొక్క లివర్ని కిడ్నీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ ఇమ్యూనలాజికల్ రియాక్షన్ జరుగుతుంది. వాటిని ఏమంటారు, టిష్యూ గ్రాఫ్టింగ్. టిష్యూ గ్రాఫ్టింగ్ ఈజ్ ఆల్సో బీయింగ్ రికగ్నైజ్డ్ బై దిస్ వన్. ఫ్రీ ఫ్లోటింగ్ యాంటీజెన్లను గుర్తించు, కానీ అవి కణాల ఉపరితలం పైన ఉన్నటువంటి యాంటీజెన్లని గుర్తిస్తాయి. కణద్రవ్యంలో రెండు కణాల మధ్య వాటిని గుర్తించు, కానీ కణంపై ఉన్నటువంటి వాటిని మాత్రమే గుర్తిస్తాయి. ఈ విధంగా టీ లింఫోసైట్స్, బి మరియు టీ లింఫోసైట్స్ ఎంతగానో మానవుని యొక్క రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం తరువాత ఎపిసోడ్లో కొనసాగిస్తుంది.